ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అందరినీ కూడా మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినా గడిచిపోయిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క అమూల్యమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీవులుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఏదో మాకున్న శక్తి, బలము, అధికారము వల్ల కాదు గాని నాయన, మీరు చూపించిన ఎనలేని కృపను బట్టి మాత్రమే ఈ రోజున మేము సజీవులముగా జీవించగలుగుతున్నామని అయా మాలో ఉన్న ప్రతి ఒక్కరం విశ్వసిస్తున్నాము. మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుడి అని నాయన మీరు పరలోక ప్రార్థనలు మాకు జ్ఞాపకం చేశారు నాయన. అవును నాయన, ఈ రోజున మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించిన రీతిగానే తండ్రి గత కాలంలో మేము చేసిన ప్రతి తప్పును కూడా మీరును క్షమిస్తారని తండ్రి, మీ యొక్క న్యాయమైన తీర్పును మాకు కనబరుచుతారని తండ్రి తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. మనుషులముగా ఉన్న మేము కొన్నిసార్లు క్షమించలేని స్థితుల్లో, కొన్నిసార్లు మన్నించలేని స్థితుల్లో, కొన్నిసార్లు నైనా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేని స్థితుల్లో ఉంటుండగా అటువంటి హృదయమును మా నుంచి ఈరోజు తొలగించమని, క్షమించే హృదయమును మాకు దయచేయమని, మా ఎడల తప్పు చేసిన వారిని తండ్రి మేమే తండ్రి పగ తీర్చుకొనకుండా నాయన వారిని క్షమిస్తూ నాయన మీ ప్రేమను కనపరిచే భాగ్యమును మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారందరికీ ఈ రోజంతను మీరు తోడై ఉండండి. ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. తండ్రి, ఈ రోజున మా మాటలు, మా కనుచూపు, మా ప్రవర్తన, మా నడవడిక తండ్రి మా ద్వారా మీ నామము అవమానపరచబడకుండా, మీ నామము ఆయాసపరచబడకుండా తండ్రి మాకు జ్ఞానము దయచేసి మీ నామాన్ని ఘనపరిచే రీతిగా మా ప్రవర్తన ఉండడానికి కృప చూపించండి నాయన. అయా, ఈ లోకము అనే ఈ ఉచ్చులో మేము పడిపోకుండా మాకు తగిన నడిపింపును దయచేయండి తండ్రి. అయా, అవమానాలు, నిందలు, అయా ఎగతాళి మాటలు తండ్రి మా యొద్దకు రాకుండా మమ్మల్ని కాపాడండి దేవా. ఎటువంటి శ్రమను చూసి, ఎటువంటి ఇబ్బందిని చూసి నీరసపడిపోకుండా, భయపడిపోకుండా నాయన మీరే తండ్రి మాలో ధైర్యమును నింపి రోజంతను నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు ఈరోజు మీరు తోడై ఉండి జ్ఞానాన్ని దయచేయండి. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారికి అనుకూలమైన రిపోర్ట్ రావడానికి కృప చూపించండి. డెలివరీస్లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా, మీరు ఇచ్చిన యొక్క ఎంతో విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా కృప చూపించండి నాయన. తండ్రి, ఈ రోజున మా పనులన్నిటిలో బహు ఆశీర్వాదాలు కుమ్మరించమని, న్యాయముగా, యథార్థముగా తండ్రి సోమరితనము లేకుండా పనిచేస్తూ ఉండగా అయా మమ్మల్ని బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున మా ప్రతి ప్రయాణమును క్షేమకరంగా కొనసాగించడానికి కృప చూపించండి అయా. మా వాహనాలు, మా మార్గాలు మీ స్వాధీనంలోకి తీసుకోమని, దేవదూతల రక్షణ, కాపుదల ఈరోజు ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయా, ఈరోజున ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని చూడకుండా సర్వ సమృద్ధిలోకి వారిని నడిపించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా వారందరినీ బలపరచండి నాయన. తండ్రి, ఈ రోజున ఏ ఒక్కరితోనూ ఎటువంటి విద్వేషము కలిగి లేకుండా ప్రేమపూర్వకమైన స్వభావం మేమందరం కూడా కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించమని నాయన, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరాలకు ప్రవేశించి ఆయా పుట్టినరోజులు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, రానున్న సంవత్సరంలో కూడా మీ కృపలో వారిని భద్రపరచుకోమని తండ్రి, ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అయా మీ నామానికి మహిమకరంగా ఉండే భాగ్యం మాలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.